హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వియర్స్, జనరల్గా మనకి కంప్యూటర్ కీబోర్డ్లో కరెన్సీ సింబల్స్ చూసుకుంటే ఏముంటాయి? ఒక డాలర్ సింబల్ ఒకటే ఉంటుందండి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ ఏంటి? రూపీస్. ఈ రూపీ సింబల్ అనేది కీబోర్డ్లో ఉంటుందా అంటే ఉండదు. ఓకే, ఇప్పుడు మన ఎక్సెల్లో నార్మల్ డేటాతో పాటు ఈ రూపీ సింబల్స్ కూడా 2 మెథడ్స్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ 2 మెథడ్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి వియర్స్, ఫస్ట్ మెథడ్. ఇప్పుడు జనరల్గా రూపీస్ అంటే ఏంటంటే కరెన్సీ అనే కదా. ఇక్కడ కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి మనం ఏంది ఒక ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు. అంటే కలర్స్ కాదండి, నెంబర్ ఫార్మేట్ అనమాట. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ డిఫాల్ట్గా మనకి ప్రతి సెల్లు జనరల్లో ఉంటుంది. అలా కాకుండా నెంబర్లో, కరెన్సీలో, అకౌంటింగ్లో, పర్సంటేజ్లో ఇలా పెట్టుకోవచ్చు. అలా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏ సెల్ సెలక్షన్లో ఉంది? ఇప్పుడు B4 అనేది. ఇప్పుడు కరెన్సీలో పెట్టాను అనుకోండి, పర్టికులర్గా B4 అనే సెల్ కరెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు టైప్ చేసిన డేటా ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ కరెన్సీ సింబల్ ఏదైతే ఉందో ఆ కరెన్సీలో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే షీట్ మొత్తం సెలక్షన్ చేస్తున్నాను. ఎలా చేస్తాం? ఇదిగో చూడండి, ఈ రోస్కి కాలమ్స్కి మీడియేటర్గా ఒక బటన్ ఉండేది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే, దీని తర్వాత ఏంటి, దీనిలోకి వెళ్ళిపోయి కరెన్సీలో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను 45 ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ డాలర్ సింబల్ వస్తుంది డిఫాల్ట్గా. ఓకే, ఇక్కడ సమ్ అమౌంట్ ఇచ్చాను. ఏమవుతుంది, కరెన్సీలో పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సెల్ ఫార్మేట్ అనేది. సో ఈ కరెన్సీ ఫార్మేట్లో డాలర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా డాలర్ వస్తుంది. డాలర్ ఏందండి, నాకు రూపీ సింబల్ కావాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ షీట్ మొత్తం కరెన్సీలో పెట్టారు. డిఫాల్ట్గా డాలర్ ఉంది కాబట్టి డాలర్లో యాక్టివేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ షీట్ మొత్తం సెలక్షన్ చేయండి. ఓకేనా, జస్ట్ 1 క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా షీట్ మొత్తం సెలక్షన్ అయింది ఈ మీడియేటర్ బటన్ని. దీని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ హోమ్ ట్యాబ్లో నెంబర్ ప్యానల్లో కార్నర్లో ఒక యారో మార్క్ ఉంది కదా, ఫార్మేట్ సెల్స్, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో కేటగిరీలో కరెన్సీలో పెట్టుకోండి. ఇందులో మీకు సింబల్ వచ్చి నన్లో ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి రూపీ సింబల్, ఈ సింబల్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా? ఇప్పుడు మీరు ఇక్కడ ఏ అమౌంట్ టైప్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, రూపీ సింబల్ వస్తుంది. దీని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఈ విధంగా చూసారా, ఇది ఒక మెథడ్. కానీ ఈ మెథడ్లో ఏంటండి, సెలెక్ట్ చేసిన సెల్ని మనకేంటి ఇక్కడ నెంబర్ ఫార్మేట్ అనేది తీసేసి కరెన్సీ ఫార్మేట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అందులో మళ్ళీ సెట్టింగ్ మార్చాల్సి వస్తుంది. అంటే ఇన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఇలా కాకుండా ఇది నార్మల్ జనరల్ ఫార్మేట్లోనే ఉండాలి. మనకేంటి, కీబోర్డ్లో సమ్ కీని టైప్ చేస్తే ఆటోమేటిక్గా రూపీ సింబల్ రావాలి. అసలు రూపీ సింబల్ ఉన్న కీ ఏమైనా ఉందా కీబోర్డ్లో? లేదు. అది ఎలా వస్తుందంటే చూడండి వ్యూయర్స్, మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇచ్చానండి, రూపీ సింబల్ ఫార్మేట్ అని. ఓకేనా, ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదిగోండి రూపీ ఫారెన్ ఫాంట్. ఓకేనా, ఇలా ఈ ర్యార్ ఫైల్ వస్తుందండి. ఇలా ర్యార్ ఫైల్ లాగా మీకు డిస్ప్లే అవ్వట్లేదు అనుకోండి, మీ దాంట్లో WinRAR అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వలేదని. ఆ సాఫ్ట్వేర్ ఉంటేనే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఓకే, ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఓకే అనండి. అప్పుడు ఇది ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో అగైన్ ఇంకో ఫోల్డర్ ఉంది, ఓపెన్ చేయండి. ఇక్కడ రూపీ ఫారెన్ ఫాంట్, దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఎలా ఏముంది, రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద ఇన్స్టాల్, వితిన్ 2 సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్సెల్ ఫైల్ను కూడా క్లోజ్ చేయండి అండి. ఓకేనా, క్లోజ్ చేశాను. మళ్ళీ నేను కొత్తగా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను అండి. రన్ కమాండ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకేందంటే ఈ రూపీ ఫారెన్ అని ఒక ఫాంట్ అనేది ఇన్స్టాల్ చేసాం కదా. ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో ఈ సెకండ్ మెథడ్లో ఏంటంటే, ఇది ఒక ఎక్సెల్లోనే కాదండి, పవర్ పాయింట్లో, MS వర్డ్లో, ఎందులోనైనా సరే ఆ ఫాంట్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఆ ఫాంట్ను వాడి రూపీ సింబల్ అనేది మనం ఇన్సర్ట్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఫాంట్స్ ఉన్నాయి కదా, డిఫాల్ట్గా ఇక్కడ క్యాలిబ్రీలో ఉందండి. ఇది తీసేసి రూపీ ఆర్ అనే సిరీస్ మీద చూడండి. ఇలా చూడాలంటే టైం పట్టింది. డైరెక్ట్గా టైప్ చేయండి RU, ఇదిగోండి రూపీ ఫారెన్. ఓకేనా, ఈ ఫాంట్ని సెలెక్షన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు కీబోర్డ్లో ఏ కీ ప్రెస్ చేయాలంటే చూడండి, మన కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ పైన ఉండిద్దండి ఒక కీ, ఇదిగోండి ఇలా ఉండిద్ది. ఆ కీ పైనే మనకేందంటే సింబల్ ఇలా ఉండిద్ది. ఓకేనా, అంటే సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూసుకోండి, ఇలా ఉండిద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ కీని ప్రెస్ చేయాలి. ఎలా చేస్తారు, ఫాంట్ అనేది రూపీ ఫారెన్లో పెట్టుకుంటేనే ఆటోమేటిక్గా రూపీ సింబల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ సెల్స్ని సెలెక్షన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇదిగోండి రూపీ ఫారెన్, ఈ ఫాంట్ని సెలెక్షన్ చేశాను. ఇప్పుడు ఆ కీని ప్రెస్ చేయండి, అదిగోండి ప్రెస్ చేసి 50 ఈ విధంగా, లేదా ఇదిగో చూడండి 25 ఈ విధంగా ప్రెస్ చేశాను. మరి ఇక్కడ ప్రెస్ చేసి నేను ఇలా క్లిక్ చేస్తే వస్తుందా, రావట్లేదు. ఎందుకంటే ఈ సెల్స్కి పర్టికులర్గా రూపీ ఫారెన్ అనే ఫాంట్ అనేది నేను సెలెక్షన్ చేయలేదు. ఓకేనా, మీకు ఎక్కడైతే రూపీ సింబల్ కావాలో ఆ ఫాంట్ స్టైల్ అనేది సెలెక్షన్ చేస్తేనే రూపీ సింబల్ అనేది వస్తుంది. ఆ రూపీ సింబల్ కూడా పర్టికులర్గా ఈ కీని ప్రెస్ చేస్తేనే వస్తుంది. ఓకే వ్యూయర్స్, దీనికి మనం నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి దానిలో సెట్టింగ్స్ మార్చి కరెన్సీ మార్చి ఇదంతా అవసరం లేదండి. డైరెక్ట్గా ఆ ఫాంట్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ ఫాంట్ సెలెక్షన్ చేసి ఈ విధంగా టైప్ చేసుకోవడమే. అంటే జనరల్ ఫార్మాట్లో కూడా ఈ సింబల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వర్డ్లో కావచ్చు, పవర్ పాయింట్లో కావచ్చు, ఎందులోనైనా సరే డైరెక్ట్గా ఆ కీనే వాడతాం. ఓకేనా, అదే MS వర్డ్లో అనుకోండి డైరెక్ట్గా డేటా మొత్తం ఒకటే ఫార్మాట్ పెట్టుకుంటాము. మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ రూపీ సింబల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్సెల్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కదండి. మీకు షీట్ మొత్తం నాకు రూపీ సింబల్స్ కావాలి అంటే మీరు షీట్ మొత్తం సెలెక్షన్ చేసి ఫార్మాట్ అనేది ఎందులో పెట్టుకుంటారు, ఆ రూపీ ఫార్మాట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడ టైప్ చేసినా చూడండి, నేను జూమ్ చేస్తున్నాను, రూపీ సింబల్ వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా, వాల్యూ టైప్ చేసి రూపీ సింబల్ పెట్టుకోండి ఈ విధంగా, లేదా ముందైనా సెట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం 2 మెథడ్స్లో ఎక్సెల్లో కావచ్చు, వేరే అనదర్ సాఫ్ట్వేర్స్లో కావచ్చు, ఇలా రూపీ సింబల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కానీ సెకండ్ మెథడ్లో మాత్రమే డైరెక్ట్గా ఆ రూపీ ఫారెన్ అనే ఫాంట్ స్టైల్ అనేది ఇన్స్టాల్ చేయడం ద్వారా ఎలాంటి సాఫ్ట్వేర్లో అయినా సరే ఆ రూపీ సింబల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.